హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్. మాట వినికిడి శక్తి లేకపోయినా తన టాలెంట్తో మంచి నటిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన నటి అభినయ. తమిళనాడుకు చెందిన ఈమె తెలుగులో కూడా చాలా చిత్రాలు చేసింది. 2008లో తెలుగులో వచ్చిన నేనింతే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ ఇందులో చిన్న పాత్రలో కనిపించి అలరించింది. ఆ తరువాత కింగ్, శంభో శివశంభో, దమ్ము, డమరుకం, జీనియర్స్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ధృవ, రాజుగారి గది 2, సీతారామం, ది ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాల్లో తన నటనతో ఎంతగానో మెప్పించింది. తమిళంలో ఆమె నటించిన నాడాడిగల్ చిత్రానికి గాను బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ విభాగంలో ఫిలింఫేర్ అవార్డును కూడా అందుకుంది. 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో రాణిస్తున్న అభినయ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం ఇలా పలు భాషల్లో చిత్రాల్లో చేసింది. ఇక ఇప్పుడు వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టేందుకు సిద్ధమైంది. మరికొన్ని గంటల్లోనే 3 ముళ్ళ బంధంలోకి అడుగు పెట్టనున్న అభినయ తాజాగా తన పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలన్నీ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. కార్తిక్ అనే వ్యక్తిని అభినయ పెళ్లి చేసుకోనుండగా అతనితో కలిసి మెహందీ వేడుకల్లో దిగిన క్యూట్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పింక్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్లోని ప్రముఖ కన్వెన్షన్ హాల్లో వీరిద్దరి పెళ్లి జరుగుతున్నట్లు టాక్. అభినయ పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి హైదరాబాద్ వాసి కాగా అతనికి పలు వ్యాపారాలు ఉన్నట్లు తెలుస్తుంది. అభినయతో అతనికి 15 సంవత్సరాల నుంచే పరిచయం ఉందని, అప్పటి నుండే ఇద్దరు ప్రేమలో ఉన్నారని టాక్. ఎట్టకేలకి ఈ జంట పెళ్లికి సిద్ధమయ్యారు. కాగా హైదరాబాద్లోని ప్రముఖ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో వీరి నిశ్చితార్థపు వేడుక అతి సన్నిహితుల మధ్య జరిగింది. పెళ్లి కూడా హైదరాబాద్లోనే జరుగుతున్న నేపథ్యంలో ఈ వేడుకకి ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరు కానున్నట్లు తెలుస్తుంది. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.